ఏంటి ఒకవేళ ఎవరైనా విశ్వాసంగా ఉన్నారనుకోండి, ఎవరైనా అవిశ్వాసంగా ఉన్నారనుకోండి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి మీద చిరాకు పడకూడదు. ఏంటి కొన్నిసార్లు భర్త మందిరం పట్ల ఆసక్తి ఉండదు, భర్త పట్ల చిరాకు పడకూడదు, భర్త కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు భార్య ప్రియ మందిరానికి రాదు, ప్రార్థన అంటే తెలియదు, ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండదు, ఆమెను చూసి చిరాకు పడకూడదు. ఆమె కోసం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి ప్రియారా. ఎందుకంటే మందిరానికి రావట్లేదు, ప్రార్థన చేయడం, నువ్వు చిరాకు పడతావు, తర్వాత ఇంట్లో ఏమవుద్ది? గొడవ అవుద్ది, తర్వాత ఏముండదు ఏంటి. అలాంటి కొన్ని సమస్యలు వస్తాయి కనుక మనం ఏం చేయాలి తెలుసా ప్రియరా? ఏంటి, అవిశ్వాసులైన వారిని బట్టి మనము ప్రార్థన చేయాలి, మనము ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ప్రియరా, భార్యాభర్తలో దేవుడు ఏర్పాటు చేసిన బంధం కనుక ఒకరినొకరు విమర్శించుకోవడానికి కాదు, కానీ వారు కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని కలిసి స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఏంటి వారిద్దరూ కూడా ఏంటి కొన్నిసార్లు ఏంటి భార్య ముందు మందిరానికి రావచ్చు, లేదా భర్త మందిరానికి ముందు రావచ్చు. ఎవరు వచ్చినా కూడా నేను గొప్ప అని అనకూడదు, కానీ మనిద్దరము కలిసి ప్రభువుని ఆరాధిద్దామనేటువంటి ఆలోచనతో ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ఇద్దరు ప్రభువుని ఆరాధిస్తారో పిల్లలు కూడా ప్రభువుని ఆరాధిస్తారండి. ఆ పిల్లలు కూడా ప్రభు పరిచర్యలో ఉంటారు. ఏంటి, తల్లిదండ్రులు భార్యాభర్తలు ప్రభు పరిచర్యలో ఉండరు, పిల్లలు చేస్తారు పరిచర్య. ఎలా చేస్తారు పిల్లలు? మా తల్లిదండ్రులు చేయట్లేదు, మేము ఎందుకు చేయాలనుకుంటారని అనుకోరా? ఎప్పుడైతే ప్రియరా ఇరువురు కూడా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తారో ఆ పిల్లలు కూడా, మా నాన్నగారు చేస్తున్నారు పరిచర్య దేవుని సన్నిధిలో, మా అమ్మ చేస్తుంది పరిచర్య, నేను ఎందుకు చేయకూడదని అటువంటి ఆలోచన పిల్లలకు కలుగుతుంది. కొంతమంది అంటారు, పిల్లలకు చెప్తున్నామండి, పిల్లలు చెప్తే వెళ్ళరండి. ఏంటి, చిన్నపిల్లలకు ఉన్నటువంటి సైకాలజీ అంటే తెలుసా? వారు విని నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకుంటారు. జాగ్రత్తగా వినాలి. అందుకే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఏంటి ఎల్ఈడి టీవీస్లో ప్రోగ్రామ్స్ పెట్టి అన్నీ కూడా బొమ్మల రూపంలో చూపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆలోచన అంటే ఆ జ్ఞానం ఏంటి తెలుసా? వారు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. విని నేర్చుకోలేరు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత విని నేర్చుకుంటారండి. ఎక్కువ శాతం పిల్లలకు ఉన్నటువంటి మైండ్ ఏంటంటే చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అందుకే ఏంటి స్కూల్స్లో కానీ కొన్ని పాఠశాలలో కానీ కొన్ని కేంద్ర ప్రతిదీ కూడా చూపిస్తూ ఉంటారండి, చూపిస్తూ ఉంటారు. ఎలా చేయాలి అలా చేయాలని ప్రాక్టికల్స్గా చూపిస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే ముందు ఎవరు చేయాలి? తల్లిదండ్రులు పరిచర్య చేయాలి. తల్లిదండ్రులు పరిచర్య చేస్తే ఆటోమేటిక్గా చిన్నబిడ్డలు కూడా పరిచర్య చేస్తారు ప్రియరా. చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి పరిచర్య చేశాడో లేదో మనము చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. 4వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. ఏంటి, అర్కిప్ అనేటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? ఫిలోమోను గారి యొక్క కుమారుడు. ఆ పరిచర్యను అప్పగిస్తూ ఏమంటున్నాడు? నీవు జాగ్రత్తగా బాధ్యతగా దీన్ని నువ్వు స్వీకరించాలి. ఏమంటే జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పండి. జాగ్రత్త పడమంటున్నాడండి పరిచర్యలో. ఏంటి, చిన్నబిడ్డలకి మీరు ఏం చెప్పాలి? ఇదిగో మందిరానికి వెళ్తున్నారు కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా క్రమంగా ఉండాలి, ఇదిగో భయం కలిగి ఉండాలి, వాక్యాన్ని వినాలి మీరు అని చెప్పాలి. పిల్లల్ని మనము గాలి కుదిలేసామనుకోండి, రేపు పొద్దున వాళ్ళు పాడైపోతారు. ఏంటి, వాక్యాన్ని వింటున్నారు అనుకుంటాం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు పాస్టర్ ఏ వాక్యం చెప్పారమ్మా చెప్పని పిల్లల్ని అడగాలి, వారిని మనము ఎంకరేజ్ చేయాలి. వారే వింటున్నారు కదా, వారే చూసుకుంటారు. సండే స్కూల్ పంపిస్తున్నారు పిల్లల్ని, సండే స్కూల్ పంపించిన తర్వాత ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారు, ఏ వాక్యం చెప్పారు, ఇంటి దగ్గర మీరు అడగాలి. అడిగితే వారు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుని వాక్యం వింటారు. మీరు అడగలేదనుకోండి, మా అమ్మ అడగట్లేదు కదా, మా నాన్న అడగట్లేదు కదా, విన్నా పర్లేదు వినకపోయినా పర్లేదు అనుకుంటారండి. ఎందుకంటే పిల్లల్ని మేము గుబుక్మని ఏదైనా ఒక మాట అంటే మరలా మీరు బాధపడతారు కాబట్టి మేము కొట్టలేము, వారిని ఏమీ అనలేము. తల్లిదండ్రులుగా మీకు ఎక్కువ అథారిటీ ఉంటుంది కాబట్టి మీరు పిల్లల పట్ల ఆ శ్రద్ధ కలిగి ఉండాలి, ఆ బాధ్యత కలిగి ఉండాలి. ఎవరు జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును
యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనుడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రియరా, ఇక్కడ చూడండి, యుద్ధానికి వెళ్ళేవాడు ఆ యుద్ధంలో ఉన్న వారిని సంతోషపెట్టడానికి వెళ్ళకూడదండి. ఏం చేయాలి? యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఏంటి, పాస్టర్ గారిని సంతోషపెట్టాలనో లేదా తోటి సంఘస్థుల్ని సంతోషపెట్టాలనో కాదు. కానీ యుద్ధానికి వెళ్ళేవారు ఏం చేయాలంటే యుద్ధంలో పోరాడేవారుగా ఉండాలి. అప్పుడే వారికి ఏం కలుగుతుంది? కిరీటం దొరుకుతుంది. ఏంటి, యుద్ధంలో పోరాడుకోకుండా మందిరానికి వచ్చి ఆహాహా అయ్యి అహో అనుకుని నవ్వుకున్నారనుకోండి, కిరీటం దొరుకుతుంది మీకు? పక్క వాళ్ళు చూసి నవ్వుకుంటారు కొంతమంది. సార్ వాక్యం వినరు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో రకరకాలుగా జోకులు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. మన మందిరంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి క్లియర్గా కనబడిపోతుంది. ఏంటి, ఎక్కువ మంది ఉన్న సంఘాలు ఏం చేస్తారు తెలుసా? వాక్యం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది గుసగుసలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది తలదించుకొని ఇలాగ ఉండిపోతారు. పడుకున్నారో తెలియదు, వాక్యం వింటున్నారో తెలియదు. అందుకే దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా అంటాం. ఎందుకు? ఎలక్ట్ అవుతారని. ఏంటి, కొన్నిసార్లు పక్క వాళ్ళతో మాట్లాడుకొని ఏం కబుర్లు మరి ఏముంటాయో తెలియదు, కానీ మొత్తం మీద జోకులు నవ్వేసుకుంటూ ఉంటారు. ప్రియారా, ఏంటి, మనము సీరియస్గా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యం మీద మన దృష్టి వినాలి. పక్క వాళ్ళ వైపు తిరగకూడదండి. ఇంకొక విషయం చెప్పమంటారా? మనం ప్రార్థనలో కళ్ళు మూస్తే 10 సార్లు కళ్ళు తెరుస్తాం, పక్కనేం జరుగుతుందని. ఏంటి, నిజంగా అస్సలు పక్కన ఏ శబ్దం వచ్చినా దొరకదు. మనం 10 సార్లు తిరుగుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అదే మన ఆలోచనే స్థిరంగా ఉండదు. ప్రియారా, దేవుని మందిరంలోకి వచ్చామంటే ఏంటి, ప్రార్థన అయ్యే వరకు మనం బయటికి వెళ్ళకూడదండి. ప్రార్థన అయ్యే వరకు కూడా మనం బయటికి వెళ్ళకూడదు. అంటే అంత మనము భయం కలిగి దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి. ప్రియారా, చూడండి, తర్వాత మీకు ఇంకా కొన్ని మాటలని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఫిలోమోను గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరిన్ని విషయాలు ఏంటంటే, చదవండి. తర్వాత మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్కిప్పునకును. ఏంటి, అర్కిప్పును ఎవరిని పోలుస్తున్నాడు? యోధుడిగా పోలుస్తూ ఉన్నాడు. అంటే ఆ మాట మనము ఎవరికి పడితే వారికి ఆపాదించగలమా? ఏంటి, ప్రార్థనా పరుడు, ప్రార్థనా వీరుడు, ప్రార్థనా యోధుడు అని అంటాం కదండి భక్తులను చూసి. ఏంటి, ఈ సాక్ష్యాలు కేవలము ఆనాటి భక్తులకే కాదండి, నేటి సంఘ బిడ్డలకు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బిరుదు ఆపాదించబడాలి. ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా వీరుడిగా, ప్రార్థనా యోధుడిగా మనం ఆ సాక్ష్యాలు సంపాదించుకోవాలి. ప్రియరా, ఎందుకో తెలుసా? ఫిలోమోను గారు యొక్క కుమారుడు ఏంటి, ప్రార్థనా యోధుడుగా, ఏంటి, ఒక యోధుడిగా గుర్తింపు పొందాడు. మనము కూడా ఆ సాక్ష్యాన్ని ప్రార్థనా పరురాలండి ఆమె ప్రార్థన యోధురాలండి ఆమె అనేటువంటి సాక్ష్యాన్ని పొందాలి. తర్వాత అంటాడు, చూడండి ఇక్కడ, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. రాత్రి చెప్పాను ఏంటి, ఫిలోమోను గారి ఇంటిని ఏం చేశాడు? ఒక ప్రార్థనా మందిరంగా, ప్రార్థనా గృహంగా మార్చేశాడు. తన ఇంటికి ఎవరొచ్చినా కూడా ప్రార్థన జరుగుతూ ఉండేదట. ఏంటి, ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండేదట. ఎవరొచ్చినా కూడా వారి చేత ప్రార్థన చేయించేవాడట. అంటే ప్రార్థనా గృహంగా తన మందిరాన్ని మార్చేసుకున్నాడు. ఏంటి, కేవలము ఫిలోమోను గారు కాదండి, ఆనాటి కాలంలో చాలామంది వారి గృహాలను ప్రార్థనా గృహాలుగా మార్చేశారు. ఈనాటి గృహాల్లో ప్రార్థన వినబడుతుందా? ఒకసారి ప్రియరా, ఒక గృహకూడికి వెళ్ళాను, వాక్యం చెప్పమన్నారు. గృహకూడికిలోకి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత యోగ్యమైనటువంటి గృహం గురించి వాక్యం చెప్పానండి. వాక్యం చెప్పిన తర్వాత ఒకసారి అడిగాను, మరి గృహకూడికి చక్కగా జరిగింది కదా, గృహప్రవేశం చక్కగా జరిగింది, మరి చక్కగా రోజు నిజంగా దేవుడు మంచి వాక్యాన్ని అందించాడు. మరి ఎన్ని చేసినా కూడా గృహంలో ప్రార్థన లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. మనం ఎంత ఖర్చు పెట్టి గృహప్రవేశం పెట్టుకున్నా, ఎలాంటి వారు వచ్చినా కూడా మన గృహంలో ప్రార్థన జరగకపోతే అదంతా వ్యర్థమే. ప్రియరా, ఆమె అంటుంది, ఏం ప్రార్థన అండి ఏంటంటే బాబు. ప్రియరా, మన గృహాల్లో ఎప్పుడు కూడా ప్రార్థన వినబడాలి, ప్రార్థన సునాదం వినబడాలి. ఏంటి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనము త్వరగా తీద్దాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం చదవాలి త్వరగా. యోహాను తల్లి అయిన మరియా
ఇంటికి వచ్చెను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచు ఉండిరి. ఏంటి, యోహాను తల్లి అయిన మరియ ఇంటికి ఎవరు వచ్చారట? అనేక మంది వచ్చారట. వచ్చి వారందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రియులరా, మన గృహంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే ప్రార్థన చేయించుకోవాలి. మనం ఎవరిని నేను ఇంటికి వెళ్తే వారింటి దగ్గర మనము ప్రార్థన చేయాలి. ఒకరోజు ప్రియరా, మొన్న జనవరి 1కి అనుకుంటాను, జనవరి 1 కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ ఎంతో ఇంచుమించు మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత కొంతమంది నా స్నేహితులకి అందరికీ కూడా క్యాలెండర్స్ ఇవ్వడానికి వెళ్ళాను. క్యాలెండర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు అందరూ కూడా ప్రభు నమ్ముకోలేదు. కొంతమందికి నమ్ముకున్నారు, కొంతమంది నమ్ముకోలేదు. అయితే ప్రేర వారి యొక్క గృహానికి వెళ్ళి క్యాలెండర్ ఇచ్చినప్పుడు మరి ప్రార్థన చేసి వెళ్తాను. మరి మొదటిసారిగా మీ గృహానికి వచ్చాను నూతన సంవత్సరాలు అంటే వాళ్ళు ఏమన్నా తెలుసు, ప్రార్థన చేయకండి, ప్రార్థన చేయకండి, మా ఇంట్లో ప్రార్థన చేయకండి, ప్రార్థన చేయొద్దు, ఇదిగో మీకు ఎంతో ప్రేమతో వచ్చావు, ఇదిగో మరి ప్రేమతో వెళ్ళాలి తప్ప నువ్వు ప్రార్థన అది చేయకూడదు అంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది? ప్రార్థన అంటే ఏదో శాపంగా అర్థమవుతుంది. ప్రార్థన అంటే ఏదో కీడుగా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రార్థన చేయొద్దు అంటున్నారండి. నేనంటాను ప్రియరా, ప్రభు ఏంటో వారికి అర్థమైతే ఏంటి, ప్రార్థన చేస్తామనగా అయ్యే బాబో ఎంత గొప్ప భాగ్యం అండి, మా ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చారా, రండి బాబు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటామండి. వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో తెలియదు, దేవుడు ఏంటో తెలియదు. కాబట్టి వారు ఏమంటున్నారు? ప్రార్థన మాకు అవసరం లేదండి అంటున్నారు. ప్రియరా, ప్రార్థనలు ఏం చేస్తాం? వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేస్తాం, వారు బాగుండాలని ప్రార్థన చేస్తాం, వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, వారి కష్టార్జితము నిలకడగా ఉండాలని ప్రార్థన చేస్తాం. అన్నిటికంటే మించి వారు మంచిగా ఉండాలి, వారు బాగుండాలి, వారు అభివృద్ధి చెందాలని కదా మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఆ ప్రార్థన మనకు అర్థమైతే ప్రియరా, మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనము ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళమండి. ఇక్కడ మరియ ఇంటి అనేకులు ఉంటే ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూ ఉన్నారట. మీరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఏం చేస్తారో తెలుసా? వారంలో ఒక రోజైనా మీరు మీ యొక్క మన సంఘస్థుల గృహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి కాసేపు. వారి యొక్క క్షేమ సమాచారం ఏంటో మీకు తెలుస్తుంది. చక్కగా మీరు ఒకరినొకరు కలిసి బలంగా మీరు అందరూ ఒక కుటుంబంగా ఉండాలండి. ఆదివారం మందిరానికి వస్తే కాదు, ఏదో సోమవారం నుంచి శనివారం వరకు ఎవరెవరు తెలియనట్టుగా ఉంటున్నారు, అలా ఉండవద్దు. మనమందరం కుటుంబంగా ఉండాలి. మందిరంలోనే కాదు, బయట కూడా మనమందరం ఒక సహవాసంలో ఒక కుటుంబంగా ఉండాలి. మనం చూడండి, మొన్న మధ్యన నూతనంగా బూదే వాళ్ళు వచ్చేవారా? ఆమె 2-3 వారాల నుంచి రావట్లేదు. కనీసం వెళ్ళారా? అసలు ఆవిడ మందిరానికి రావడం వల్ల మీకు సంతోషం ఉందా? అమ్మో, ఈవిడ చాలా ప్రభు నమ్ముకోలేని కుటుంబం ప్రభు దగ్గరికి వచ్చిందంటే మీరు ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి, అమ్మా నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇదిగో నువ్వు ప్రభుని తెలుసుకున్నావు, ప్రభుని నమ్ముకున్నావు, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి, కొన్ని మీ అనుభవాలు ఒక్క మాటైనా ఆమెకి తెలియజేశారా? అసలు వెళ్ళారా ఆమె ఇంటికి? కనీసం ఆమె ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఈరోజు మనం అసలు మన ఆలోచన విధానం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం. ఆదివారం వస్తేనేనా మన తోటి సహోదరులతో మనకు మాటలు, శనివారం నుంచి సోమవారం నుండి శనివారం వరకు అసలు వాళ్ళు ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో మనకి ఏమీ తెలియట్లేదు. మనము ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. మన కుటుంబంలో మనకి ఎవరికైనా ఏదైనా ఉంటే మనం వెంటనే మనకు తెలుస్తుందా లేదా? మన కుటుంబంలో మనకి ఎలాగైతే మనము బాధ్యత కలిగి ఉంటామో, భారం కలిగి ఉంటామో, సంఘంలోని విశ్వాసాలు అందరి పట్ల భారం కలిగి ఉండాలండి. ఎవరైనా మనం వారి సహోదరుల ఇంటికి వెళ్ళాలి. ఎవరమ్మా మీ ఇంటికి వచ్చారంటే, మా చర్చిలో వాళ్ళండి ప్రార్థన చేయడానికి వచ్చారండి అని చెప్పాలి. మీ చర్చిలో వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చారా? మరి మా ఇంటికి కూడా తీసుకురండి అమ్మ ప్రార్థన చేయి అంటారండి వాళ్ళు. అదేటమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావంట, ఒక్కసారి కూడా మీ ఇంటికి ఎవరు రారేంటి ప్రార్థన చేయడానికి? ఎప్పుడు ఒక్కసారి కూడా మీ ఇంటికి ఎవరు ప్రార్థన చేయడానికి రాలేదేటమ్మా? మనం ఎక్కడ ఉంటున్నామండి? ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నామా? ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటున్నామా? లేదు కదా. తల తిప్పితే ఒక ఇల్లు కనబడుద్ది, ఎటు చూసినా ఏదో ఒక ఇల్లు కనబడుద్ది మనకి. కనుక ప్రియరా, మనం ఏం చేయాలి తెలుసా? మన సంఘంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. వారి ద్వారా ఆ పక్క వాళ్ళకి, మేము ఇంటికి ప్రార్థన, ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి ప్రార్థన చేయడానికి ఏం చెప్పాలి తెలుసా? ఇదిగోండి ఈరోజు మా చర్చిలో వాళ్ళు వచ్చారండి, మా సంఘ సభ్యులు వచ్చారు, ఇదిగో మరి ప్రార్థన చేయడానికి వచ్చారండి, మీరు కూడా ఒకసారి రండి ప్రార్థన చేయించుకోండి అని చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రియరా, ఈ విధమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడే మనము ప్రభువులో వర్ధిల్లుతాం, ప్రభువులో స్థిరపడతాం, సంఘము అభివృద్ధి చెందుతోంది, సంఘము దీవించబడుతోంది ప్రియరా.
చూడండి, ఇంకా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అనే అకులకును నా వందనను చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘములకు వందనము చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులోని సంఘములు వారందరికీ వీరు కృతజ్ఞులై ఉన్నారు. ఏంటి, అకుల ప్రిస్కిల్ అనే ఇరువురు భార్య భర్తలు కూడా ఏం చేస్తున్నారట? ఒక ప్రార్థన, వారి గృహాన్ని ప్రార్థనా గృహంగా మార్చుకున్నారు. ప్రార్థనా గృహంగా మార్చుకున్నారు ప్రియరా. ఏంటి, నా ప్రాణం కొరకు వారు ప్రాణాన్ని పెట్టారు. అంటే ఏంటి ప్రాణం పెట్టడం అంటే ఏంటి అనుకుంటున్నారు ప్రియరా? ఆ పౌలు గారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి, వారు తినకుండా పౌలు గారికి పెట్టేవారట. వారికి ఎంత కష్టం వచ్చినా ముందు పౌలు గారికి ఉన్నటువంటి కష్టం గురించి వారు ఆలోచించేవారట. పౌలు గారికి ఉన్నటువంటి భారం గురించి వారు ఆలోచించేవారట ప్రియరా. ఏ పౌలు గారు ఏమైనా బంధువు అండి వాళ్ళకి? ఏమైనా వాళ్ళకి చుట్టమా? కాదండి. పౌలు గారు ఒక సేవకుడు, దైవజనుడైన ఏంటి, ప్రభువుని యొక్క మాటను పట్టుకొని అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ప్రయాణమే వెళ్ళిపోతూ ఉంటే ఏంటి, ఒక సేవకునికి మేము సహాయం చేస్తే మేము దేవునికే సహాయం చేసిన వారమని వారు ఏం చేశారో తెలుసా? తన ఎంట చేర్చుకున్నారు. అకుల ప్రిస్కిల వంటి మంచి కుటుంబం అండి. అంటే ఎక్కడ వివాహం జరిగినా కూడా అకుల ప్రిస్కిల గురించి ఖచ్చితంగా చెప్తాం. ఎందుకో తెలుసా? అకుల ప్రిస్కిల ఏంటి, మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం వాళ్ళిద్దరూ కూడా. అందుకే వారు ఏం చేశారు? ప్రభువుని వారు చేర్చుకొని ఏంటి, పౌలు గారి విషయంలో పౌలు గారి విషయంలో ఏంటి, వారికంటే ఎక్కువగా పౌలు గారి గురించి వారు ఆలోచించేవారండి. ఏంటి, వారి ఇంట ఉన్నటువంటి సంఘమునకు వందనములు చెప్పండి అని అంటున్నాడు పౌలు గారు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 40వ వచనం. లూదే ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ప్రియరా, వారు చెరసాల నుండి వెలుపలికి అంటే బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళారట? లూదియా ఇంటికి వెళ్ళారట. అమ్మ, లూదియా కోసం చెప్పాను కదా. లూదియా ఎవరు చెప్పాలి? ఎవరు లూదియా? ఎవరు మర్చిపోయారు అప్పుడే? లూదియా ప్రియరా ఒక భయభక్తురాలినటువంటి స్త్రీ. ఆమె ఏమమ్ముకునేది అండి? ఆమె చేసినటువంటి వ్యాపారం గురించి కూడా రాయబడిందండి. ఆమె ప్రియరా, ఆమె విశ్వాసం ఉంచడమే కాదు, ఆమె తన విశ్వాసం, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఏంటి, వీళ్ళు చెరసాల నుంచి బయటికి రాగానే ఒక లూదియా ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే, ఆ లూదియా ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఏం కలుగుతుంది తెలుసా? ఆదరణ కలుగుతుంది. నేను అంటాను, ఏ కుటుంబంలో ఎక్కువగా ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికి రాగానే ఎవరైనా కూడా ఆదరించబడతారండి. ఎవరైనా కూడా ఏంటి, ఆ ఇంటికి రాగానే ఎందుకోనండి మీ ఇంటికి రాగానే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి, ఎందుకోనండి మీ ఇంటికి రాగానే చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటారు ఆ మాట? ఎందుకు వస్తాయంటారు? ఆ గృహంలో ఎక్కువగా ప్రార్థన జరుగుతుందండి. మన ఇంటికి ఎవరైనా వస్తే వారు నెమ్మది పొందుకోవాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే వారు ప్రసాదత పొందుకోవాలి. అలా జరగాలి అంటే మన కుటుంబంలో ఎక్కువగా ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రార్థన జరిగినప్పుడు ప్రియరా, ఎవరైనా మన ఇంటికి రావడానికి ఇష్టపడతారండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా కయ్యి కుయ్యి కొయ్యి మొయ్యి అనుకుంటూ ఉంటే ఎవరైనా వస్తారా? మన ఇంటికి వస్తారా? రారు. ఏంటి, మా ఇంటి దగ్గరికి కొంతమంది ఆ మధ్య సేవకులు వచ్చేవారు. ఏంటి, మా ఇంట్లో కొంచెం వాతావరణం బాగాలేదు, అందరిని వ్యతిరేకమే. ఏంటి, మరి వచ్చిన సేవకులు కూడా మరి బాధపడుతున్నారు. అందుకే మొత్తం మీద ఇంక ఇక్కడికి వచ్చేద్దామని ఇదిగో మొత్తం రేకులు పైపులు అన్నీ తెచ్చేస్తాం పైన రేకుల షెడ్ వేయడానికి. దేవుని చిత్తం అయితే ఏంటి, మరి ఆ పైన రేకుల షెడ్ వేయడానికి ప్రార్థన చేయండి. ఇక్కడే ఉండి ఇక్కడే పరిచర్య చూసుకొని ఇక్కడే మందిరంగా ఉండి ఇక్కడే మా ఆరాధన జరుగుతుంది, ఇక్కడే మేము కూడా ఉండినట్లుగా. ఎందుకంటే ప్రియరా, ఇంటి దగ్గర వాతావరణం మనకు బాలినప్పుడు కొన్నిసార్లు ఏంటి, ప్రభు ఏమని తెలుసా? అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమన్నాడండి. అయితే కొన్ని పరిస్థితులు బాగాలేక మనము చాలాసార్లు మరి అక్కడే మనము తప్పదన్నట్టుగా ఉంటాం. కొన్నిసార్లు మన ఇంట్లో వాతావరణం బాగాలేనప్పుడు మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి.
దూరంగా వెళ్ళిపోవాలి. ఒకరోజు అండి ఒక ఒక కుటుంబం అండి, వారికి సొంత ఇల్లు ఉంది ఏంటి, సొంత ఇల్లు ఉండి కూడా వారు ఏం చేశారు తెలుసా, మందిరానికి దగ్గరగా ఉండాలండి అని ఏంటి ఇంచుమించు 80 లక్షల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కొనుక్కున్నారండి మందిరానికి దగ్గరగా. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది, ఇల్లుండి కూడా అప్పు చేసి వాళ్ళు మందిరానికి దగ్గరగా ఉండాలండి, సహవాసానికి దగ్గరగా ఉండాలండి. మందిరంలో జరిగిన అన్ని కార్యక్రమాలు మేము రాలేకపోతున్నామండి, ఏదో ఆదివారం మాత్రమే వస్తున్నామండి, మాకు ఇబ్బందిగా ఉందండి, మందిరంలో జరిగిన ప్రతి కార్యక్రమం మేము రావాలి, కొంచెం రాత్రి అయితే మేము ఇంటికి వెళ్ళలేకపోతున్నాం దూరంగా ఉండడం వల్ల, కాబట్టి మాకు ఇబ్బంది అయినా పర్లేదని ఏంటి మందిరానికి సహవాసానికి దగ్గరగా ఉండాలని వారు ఏం చేశారు తెలుసా, మందిరానికి దగ్గరగా ఒక ఇల్లు చూసుకున్నారండి. ఎంత ఆసక్తి చూస్తున్నారండి, చాలా మంది ఉన్నారండి, మనకు తెలియదు అంతే. మనం ఏం చేస్తుంది తెలుసా, దుమ్ములపేటను చూస్తాం, దుమ్ములపేటలో భక్తిని చూస్తాం, అందుకే మన భక్తి ఎలా ఉంటుంది, దుమ్ములపేట భక్తిలాగే ఉంటుంది మన భక్తి. దుమ్ములపేటను చూసామనుకోండి, మనకున్న కాస్త దేవుని కూడా అమ్మేస్తాం. ఏంటి దుమ్ములపేటలో జరుగుతున్న భక్తిని చూసామనుకోండి, ప్రస్తుత దినాల్లో చెప్తున్నాను, ఇంతకుముందు పూర్వం దినాల్లో ఏంటి నేను ఎక్కువగా వినేవాడిని, ఆ గంటా నోకరాజు గారని ఏంటి చాలామంది పేర్లు వినేవాడిని, ఆ గనగాల కొరలయ్య గారని కొంతమంది పెద్దవాళ్ళు పేర్లు వినబడుతూ ఉండేవి. ఏంటి వాళ్ళు ఎంతో భక్తి పరులు, ప్రార్థన పరులని. ఏంటి ప్రస్తుత దినాల్లో దుమ్ములపేటలో భక్తిని చూసావా, నువ్వు పడిపోతావు, నీకు ఇంకా మందిరం మీద ఆసక్తి ఉండదు, నీ మందిరం మీద ఎక్కువగా నీకు ధ్యాస ఉండదు. ఇక దుమ్ములపేటలో భక్తిని చూడకండి, బైబిల్లో ఉన్న భక్తిని చూడండి. దుమ్ములపేటలో ఉన్న భక్తిని చూశానండి, చాలామంది అన్యులు కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. మందిరానికి వస్తారు, అన్నిటిలో ఉంటారు, మందిరానికి వస్తారు, ప్రతి గొడవలో ఉంటారు, మందిరానికి వస్తారు, ప్రతి అక్రమ కార్యక్రమాలు ఉంటారు, మందిరానికి వస్తారు. ఏంటి భయంకరమైనటువంటి సాక్ష్యాలు వరకు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, ఏంటి మన ఇంటిలో ఎక్కువగా ప్రార్థన జరుగుతుందా లేదా, మన గృహము ప్రార్థనా గృహంగా ఉండాలి. ప్రార్థన అమ్మ ఈ టైం కరెక్టేనా, 11:25 అయిందా? మన గృహము ప్రియరా ఒక ప్రార్థనా గృహంగా ఉండాలి. ఏంటి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయము 15వ వచనం. లవోదీకులో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘముకు వందనములు చెప్పుడి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, ఒక ఇంట ఒక సంఘం ఉంది ఏంటి, తన గృహాన్ని ప్రార్థనా గృహంగా మార్చుకున్నాడు, వాళ్ళకు కూడా ఏం చెప్పమంటున్నాడు, వందనములు చెప్పమంటున్నాడు ప్రియరా. కాబట్టి మనము మన గృహాన్ని ఏం చేయాలి తెలుసా, ఒక ప్రార్థనా గృహంగా మనము మార్చుకోవాలి. ప్రార్థనా గృహంగా మనం మార్చుకొని ఏంటి ఇవన్నీ ఉండబట్టేనండి ఫిలోమోను గారు కూడా తన గృహాన్ని ఏం చేశాడు, ప్రార్థనా గృహంగా మార్చేశాడు, ప్రార్థనా గృహంగా మార్చుకున్నాడు. అండ్ ఇంకా మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం ఒక్కసారి. ఫిలోమోనుకి రాసిన పత్రిక దగ్గరకు మళ్ళీ వద్దాం. మనము ఎక్కడ దాకా వచ్చాం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. అంటే వీరందరికీ ఏం కలగాలనుకుంటున్నాడు పౌలు గారు, తండ్రి అయిన దేవుని నుండి సమాధానము, యేసుక్రీస్తు నుండి కృప కలగాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 8వ వచనం. కృపచేతనే మీరు రక్షించబడితేనని మాట కనబడుతుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియరా కృప ఒక వరం అండి. ఏంటి కృప ఉంది కనుక మనం ఏం చేయబడ్డాం, రక్షించబడ్డాం. మనము కృప చేతనే రక్షించబడ్డాం, కృప వలనే మాత్రమే మనం రక్షించబడ్డాం ప్రియరా. అంటే మన రక్షణ వెనకతలు ఏముంది, దేవుని కృప ఉంది ప్రియరా. కృప ఉంది కనుక మనం ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాము. ఆ కృప ఏంటంట, దేవుని వరం అండి, దేవుని వరము. దేవుడు మనందరికీ ఒక వరాన్ని ఇచ్చాడు, కృప అనే వరాన్ని ఇచ్చాడు ప్రియరా. ఆ కృప అనే వరాన్ని మనకి ఇవ్వడం వల్ల ఏంటి మనం అందరం కూడా రక్షించబడ్డాం. అండ్ ఇంకా రక్షించబడలేని వారు అనుకోవాలి, ప్రభా నాకు కూడా కృప అనే వరము దయచే ప్రభా, నేను కూడా రక్షించబడాలి ప్రభా అనుకోవాలి ప్రియరా. కృప అనేటువంటి వరాన్ని మనం అందరం పొందుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం.
మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సమస్త విధములైన కృప ఏంటి అంటే మనం చదువుకున్నాం కదా, ఆయన కృప ఎలా ఉందట, భూమికి ఆకాశం ఎంత దూరం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉందట మన ఎడల ఆయన కృప ప్రియరా. అంటే అంత విస్తారమైనటువంటి కృపతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ అంటాడు కదా, సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఆయన. మన పట్ల సమస్త విధమైనటువంటి కృపను ఆయన కుమ్మరించగలడు, విస్తరింప చేయగలడు ప్రియరా. మనము ఆయన యందుండే వారముగా మనం ఉండాలి. నేను అంత మాత్రమే కాదు, సమాధానము కూడా రాయించాడు. సమాధానం గురించి తండ్రి అయిన దేవుని యందు మనకి ఏం రావాలి, సమాధానం రావాలి ప్రియరా, సమాధానం రావాలి. ఏంటి మనం ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించే వారముగా ఉంటే మనకు సమాధానము కలుగుతూ ఉంది. ఫిలోమోన్ అనగా స్తుతి అంట అర్థం. అమ్మా ఫిలోమోన్ అనగా ఏంటి అర్థం, స్తుతి. తన జీవితాన్ని స్తుతిగా మార్చుకున్నాడు. స్తుతి అనగా ఇంకొక మరో మాట చెప్పమంటారా, ప్రకటించడము. ఫిలోమోన్ అనగా స్తుతి, స్తుతి అనగా ప్రకటించడము. తన జీవితాన్నే ప్రియరా ఒక ప్రకటనగా చేసుకున్నాడు. తన జీవితాన్ని ఏంటి స్తుతిగా మార్చుకున్నాడు. ఈరోజు మన ఫిలోమోన్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా ఏంటి, ఫిలోమోన్ గారి యొక్క జీవితము స్తుతిగా మారిపోయింది. మరి మన జీవితాలు ఎప్పుడు మారుతాయి స్తుతిగా? మన జీవితాలు ఎప్పుడు ఆపాదించబడతాయి స్తుతికి? మన జీవితంలో మన గృహాల్లో ఎప్పుడు ఉంటుంది స్తుతి? కనుక ప్రియరా ఫిలోమోన్ గారి గురించి చాలా మంచి విషయాలు వ్రాయబడ్డాయి. ఆ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఫిలోమోన్ గారి వల్ల పౌలు గారికి ఏం కలుగుతుందట, ఆదరణ కలుగుతుందట. చూడండి ఒకసారి మాట మీకు ఫిలోమోన్ పత్రికలో, ఫిలోమోన్ గారికి రాసినటువంటి పత్రికలో మాట ఉంటుంది. 7వ వచనం చివరి లైను, నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలుగును. ఆదరించబడుతున్నాడండి పౌలు గారు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి కృంగిపోవాలి, కానీ ఆదరించబడుతున్నాడు, నెమ్మది పొందుతూ ఉన్నాడు. ప్రియరా ఏంటి మన కష్టాలు మన బాధల్లో ఇతరులను బాధించే రీతిగా ఉండకూడదండి. ఏంటి ఇతరులను ఆదరించే రీతిగా ఉండాలి. ఇతరులు ప్రియరా ఆదరింపబడుతూ ఉండాలి. ఇక ఏంటి పౌలు గారి విషయంలో ఫిలోమోన్ గారి విషయంలో చాలా మంచి మాటలు రాయబడ్డాయి. ఏంటి ఫిలోమోన్ గారు జీవితం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఒనేసిమును చేర్చుకున్నటువంటి విషయంలో కానివ్వండి, ఏంటి పౌలు గారి పట్ల తనకున్నటువంటి ప్రేమను కానివ్వండి, మరి రాత్రి చెప్పినటువంటి చాలా విషయాలు మనం రాత్రి ఆల్రెడీ మనము ధ్యానం చేసాం. కనుక ప్రియరా మనము ఫిలోమోన్ గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలను మన జీవితంలో మనకు ఉన్నాయో లేవా అనేది మనము ఆలోచన చేద్దాం. ఒకసారి ఫైనల్గా నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. ఫిలోమోన్ గారు ఏం కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఏంటి రెండవదిగా సహాయం చేసేవాడిగా ఉన్నాడు, ధనవంతుడై ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు. ఏంటి తర్వాత ఫిలోమోను తన కుటుంబాన్ని ఏంటి ప్రభువులో నడిపించాడు. ఫిలోమోను ప్రియరా ఒక మంచి విశ్వాసి కలిగి జీవించాడు. ఫిలోమోను ప్రియరా పౌలు గారితో కలిసి పరిచర్య చేశాడు. జత పనివాడినటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రియరా. అంత మాత్రమే కాదు, ఫిలోమోను ప్రియరా ఫిలోమోను అనేక మందిని విశ్వసించాడు. విశ్వాసం చూసి విశ్వాసం కలిగింది ఫిలోమోను గారికి ప్రియరా. అలాగే అటువంటి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. ఏంటి ఇంకా ఫిలోమోను గారి బట్టి ఆదరణ కలిగింది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఫిలోమోను గారి ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చుకున్నాడు. మన గృహాలు కూడా ప్రార్థనా గృహాలుగా మార్చబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గృహంలో ఎప్పుడు కూడా ప్రార్థన ఉండాలి. ఏంటి మన సంఘస్థులకి ఎవరైనా ఖాళీగా ఉంటే, అమ్మ మరి ఖాళీగా ఉంటే రండి మా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం ఒక అరగంట సేపు అని పిలాలి. ఏంటి బయట లోకంలో పనులు మనం ఎక్కువగా లోకం పనులకి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి మనము ఇంకా ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లమండి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లం. నేను ప్రతిరోజు ఉదయకాల సమయంలో చేసే పని తెలుసా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేవుని సన్నిధికి ఇక్కడికి చాలా ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి స్థితినిచ్చాడు, ఇందుకో ఆధిక్యతనిచ్చాడు. ఏంటి ప్రార్థన చేసుకునే మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. సమయాన్ని వృధా చేయకూడదని ఏంటి ఉదయం మాటలే
ప్రియరా మొన్న ఫిబ్రవరి నెలంతా కూడా అలాగే గడిపానండి దేవుని సన్నిధిలో. ఉదయాన్నే రావడం, ఇక్కడ 8, 9 గంటలకు వచ్చేయడం, ఇక్కడ ప్రార్థన చేసుకోవడం, నిద్రొత్తే పడుకుని పోవడమే ఇక, అంతే. అంటే మనం ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి, ప్రార్థనలో గడిపే వారంగా ఉండాలి. ఫిలోమోన్లో ప్రియరా చాలా మంచి విషయాలు రాయబడ్డాయి కనుక మనము కూడా ప్రియరా ఫిలోమోన్ గారు కలిగినటువంటి లక్షణాలను మనము కలిగి జీవిద్దాము. ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనము కలిగి జీవిద్దాము. వీటన్నిటికీ కారణం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియరా. ఆయన మానవులందరినీ ప్రేమించాడు కనుక, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఏంటి ప్రభువును పోలి నడుచుకున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నాడు పౌలును పోలి నడుచుకుంటున్నాడు ఫిలోమోను. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి ఏంటి? ఒక ఫిలోమోను పోలి నడుచుకోవాలి, ఒక పౌలు గారిని పోలి నడుచుకోవాలి, యేసుక్రీస్తు వారిని పోలి మనం నడుచుకోవాలి. ఇలా మనము ప్రియరా అలనాటి శిష్యులను మనము పోలి మనము నడుచుకోవాలి. వారు జీవించినటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. కనుక ప్రియరా మీరందరూ కూడా ఇంతవరకు ఈ మాటలు విన్నారు, ఆ మాటల ప్రకారంగా మీరు జీవిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ప్రభు బల్ల కార్యక్రమానికి వెళ్దాము. ప్రభు బల్లలో మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం.